Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దీవాళీ ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే 2 days నుంచి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు, అన్న దీవాళీ వస్తుంది ఒక వీడియో చేయండి అని. సో ఈ వీడియోలో వచ్చేసి అంటే మనకు బాయ్స్కు చేసుకోవచ్చు, గర్ల్స్కు చేసుకోవచ్చు, రెండింటికి కమాండ్ అయితే చేసి వీడియో అయితే చేశాను. వీడియో చాలా పవర్ఫుల్గా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా యాక్చువల్స్ మీ యొక్క ఫొటోస్ చెప్పాను కదా, బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ చేసుకోవచ్చు, ఇలానే పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ దీవాళీ స్టేటస్ అని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. హ్యాపీ దీవాలి నంబా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి సంబంధించిన లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వీడియోని ఫుల్గా విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, నచ్చలేకుంటే డిస్లైక్ చేయండి. డిస్లైక్ ఎందుకు చేశారని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఎక్కడ డిస్కరేజ్ అయినా కూడా అక్కడ మళ్ళీ నేను ఇంకొక వీడియోలో అలా చేయకుండా చూసుకుంటాను. సో గైస్, ఇంకా అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం మీకోసం చాలా చేస్తుంటే అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని ఇంకా ఎలా ఎడిట్ చేయాలని క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, కైన్ మాస్టర్ ప్రో అని. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇచ్చాను. ఆల్మోస్ట్ టెలిగ్రామ్ ఛానల్లోకైనా వచ్చండి, నేను వాడిన అప్లికేషన్ అక్కడ ఇచ్చాను, అక్కడ నుంచైనా డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి 16:9 days అని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తేనే ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్, ఓకే. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటో చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే గైస్ మనకు ఈ వీడియోకి సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ 3 ఇమేజ్ల్లో మనకు కిందనే మనకు డౌన్లోడ్ లింక్స్ అని ఇచ్చింట, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోని యాడ్ ఇచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ ఫొటోస్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ, ఎనీథింగ్ బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ అయితే చేసుకోవచ్చు, ఓకే. సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని చేసుకోండి. ఇంకా మీ ఫొటోస్ కూడా ఇలా జూమ్ పెంచుకొని, ఇంకా మీ ఫొటోస్ కావాలంటే ఇలా రొటేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ నేను ఇలా ఒక సైడ్ పెడుతున్నాను, ఓకే. సో ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేశాను, ఓకే. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఆ ఇమేజ్కి నేను ఇన్యానిమేటర్ లెక్క వచ్చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాదు, సారీ, వైబ్ రైట్, వైబ్ లెఫ్ట్, వైబ్ అప్, వైబ్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి నేను వైబ్ అప్ అని పెట్టేసి ఆల్మోస్ట్, ఇంకా మీకు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోండి, స్లో మోషన్ కావాలంటే ఇది అడ్జస్ట్లు కింద ఉన్నాయి, అడ్జస్ట్లు చేసుకోండి, ఓకే. సో మినిమం నేను సజెస్ట్ చేసేది 1 అని పెట్టేసి టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. కొంచెం ముందుకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆ ఫోటో ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు మినిమం ఇక్కడ వస్తుంది ఫోటో, ఓకే. సో ఇక్కడ ఫోటో వచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక దీవాళికి సంబంధించిన ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను, ఓకే. సో ఈ టెక్స్ట్ని కూడా ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి మనకు ఇన్యానిమేషన్ లెక్క వచ్చేసి దీనికి ఏం చేస్తాడు, రైట్ అంటే మనకు రైట్ సైడ్ ఇలా ఉన్నాయి, ఓకే. సో మీకు ఇష్టం వచ్చింది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే ఉందో సైడ్ లెఫ్ట్ అని ఇచ్చేస్తాను, ఓకే. సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసేసి సో టిక్ పెడుతున్నాను, ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి వసూలు ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది, హ్యాపీ దీవాళి అని, ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఈ దీపావళి అంటే ఇక్కడ మనకు ఈ దీపాలు ఉన్నాయి కదా, సో ఈ దీపావళికి నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను, ఓకే. సో లేయర్
లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. దాంతో పాటే కలిపి చెప్పాను కదా ఒక ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇస్తానని. సో ఫైర్ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే ఫైర్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో సింపుల్గా మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో ఇప్పుడు స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత ఆ ఫైర్ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది న్యాచురల్గా. ఓకే, సో మీరేం చేస్తారు, కిందికి వస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అనేది చేయండి ఈ రెండు. ఓకే, సో ఈ విధంగా రెండు చేసి ఇక్కడ మనకు ఫుల్గా ఇది కొంచెం ఇలా డౌన్ చేయండి. మీకు అంటే డౌన్ అంటే కొంచెం మినిమం ఒక. ఓకే, సో ఈ విధంగా చేసి ఆల్మోస్ట్ మనం మినిమం ఒక 47 మైనస్ పెట్టుకోండి. సో ఇంకా ఈ దీపం మనకు ఫుల్గా కావాలనే ఫుల్గా పెట్టుకోండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. ఇంకా ఫుల్ రెడ్ వస్తుంది. ఓకే, సో మినిమం అంత రెడ్ లేకుండా నార్మల్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేయండి. అండ్ మ్యూట్ చేసిన తర్వాత ఆ దీపం వస్తుంది కదా, ఆ దీపం మీరు కరెక్ట్గా మీకు ఎలా కావాలంటే అలా అయితే మీరు అడ్జస్ట్లు అనేది పెట్టుకోండి. ఓకే, సో మీరు అడ్జస్ట్లు పెట్టుకుంటేనే ఆ దీపం మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా టచ్ చేసి ఆల్మోస్ట్ ఈ యొక్క దీపాన్ని కరెక్ట్ అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇక్కడనే మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ఉంది, దాని మీద టచ్ చేసి డూప్లికేట్ ఆప్షన్ తీసుకొని సేమ్ యాక్సిస్ ఇంకోటి వస్తుంది, దీని మీదనే మళ్ళీ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి, సేమ్ యాక్సిస్ ఇంకో దీపం కూడా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు సైజులు పెద్దవి పై సైజులు పెద్దవి పెట్టుకొని చిన్నవి ఉంటే చిన్నవి పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినంత. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఈ లేయర్ను కూడా ఈ ఇంత లెంత్ను డ్రాగ్ చేసేసి సో ఇక్కడ నేను టిక్కు పెడుతున్నాను. ఓకే, సో ఇంటూ పెట్టేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసురు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క దీపాలు అనేది సేమ్ యాక్సిస్ అలానే ఉండిపోతాయి. చూడండి మనకు అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ టెంప్లెట్ లింక్ కూడా అక్కడనే ఇచ్చింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ మ్యూట్ చేసేస్తున్నా. మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసేసి సో ఇక్కడ నేను టిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క సాంగ్ అయితే మ్యూట్ చేశాను కదా, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఆ యొక్క పార్టికల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే పార్టికల్ని ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి ఆ పార్టికల్ని ఈ విధంగా మీరు జూమ్ పెంచుకోండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత జూమ్ పెంచేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి కిందికి వస్తే మనకు సేమ్ ఆప్షన్ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మీరు స్క్రీన్ అని అప్లై చేసుకొని ఆ పార్టికల్కు ఉన్న సాంగ్ ఏదైతుందో అది కూడా మ్యూట్ చేయండి అండ్ పార్టికల్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఈ 2 కలర్స్ని కూడా హైలైట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా హైలైట్ చేస్తే ఆల్మోస్ట్ ఆ పార్టికల్కు ఉన్న కలరు అవి బేసిక్ ఎఫెక్ట్లు అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక క్రాకర్స్కి సంబంధించిన వీడియో కూడా ఇస్తాను గైస్. ఓకే, సో ఆ వీడియో మనకు ఈ విధంగా ఉంటాయి క్రాకర్స్. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ క్రాకర్స్ వీడియోని ఈ విధంగా జూమ్ చేయండి ఫస్ట్. ఓకే, సో జూమ్ చేసేసి ఇక్కడ మీరు సైడ్న కరెక్ట్ ఆ యొక్క దీపాలు కరెక్ట్ మన యొక్క ఫేస్ కట్ కాడి పెట్టేసి సో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఓకే, సో అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ ఇంకా కావాలంటే మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకొని ఆల్మోస్ట్ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ పెట్టుకోండి. సో లాస్ట్ ఫైనల్గా ఇక్కడ లేయర్ అంటే ఆడియో మీద టచ్ చేయండి. ఆడియో మీద టచ్ చేస్తే కిందికి వస్తే గాయస్ నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక సాంగ్ అనేది ఇస్తాను, అంటే ఆడియోకు సంబంధించింది. ఓకే, సో నేను ఇచ్చిన సాంగ్ అయినా కాదు, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. దీవాలి వాట్సాప్ స్టేటస్ వీడియోని. ఓకే, సో ఈ సాంగ్ టచ్ చేసి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. సో యాడ్ అయిపోతుంది. సాంగ్కు నేనైతే మ్యూట్ అనేది చేస్తున్నా, సాంగ్ అనేది మీరైతే ప్లే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే ఫైనల్గా చూసుకోండి. చూడండి గైస్ ఆ యొక్క టెంప్లెట్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది అండ్ కలర్ఫుల్ ఎఫెక్ట్లు స్టేటస్ అండ్ ఆ పార్టికల్స్ హ్యాపీ దీపాలు అంటూ సో చాలా పవర్ఫుల్గా వచ్చేసింది. ఓకే, సో ఫైనల్లీ ఇంకా వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.